ఎమ్మెల్యేగా కూడా గెలవనప్పుడే ఏకదం ఎలివేషన్లతోని సోషల్ మీడియాని షేక్ చేసిర్రు పీకే ఫ్యాన్స్. అసోంటిది ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక ఉత్త ఊకుంటారా? ఏ మీటింగ్‌లా, ఏ సభల పవన్ గానొచ్చినా పవర్‌ఫుల్ ఎడిట్‌లతోని మోత మోగిస్తుర్రు. ఇక నిన్నియాల పవన్ కళ్యాణ్ ఫ్లోలో చెప్పిన ఓ మాటను వైరల్ చేసి ఏం దాకా తెచ్చిర్రో చూడుర్రి. హీరోగానే కాదు పాలిటిక్స్ లో కూడా పవర్ చూపించి 100% స్ట్రైక్ రేట్ తోటి రికార్డు కొట్టిన పవన్ కళ్యాణ్ మానియా ఇంత వెరుగుతూనే ఉంది తప్ప తక్కువ అయితే లేదు. మొన్న కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన హంగామా సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరం చూసినాం కదా. దొంగతనంగా బయట దేశాలకు వేసుకపోతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని సీజ్ ద షిప్ అని డైలాగ్ కొట్టిండు పవన్. సీజ్ ద షిప్ నొదల సంధి పవన్ కొత్త సినిమా డైలాగులు కనీసం లేటెస్ట్ మూవీ టీజర్లు కూడా లేకపోయేవారు కదా. ఆకలి మీద ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ సీజ్ ద షిప్ డైలాగ్ తోటి షేక్ అయిపోయిర్రు. వరెవ్వా సినిమా సీనుకు తీసిపోని ఎలివేషన్ మాసు డైలాగ్ కు తీసిపోని మాట అనుకుంటా వైరల్ చేసేవారు కదా. 2-3 వద్దులు ట్రెండ్ అయింది ఈ ముచ్చట. ఇట్లా ఈ మాట బయటకు వచ్చే ఆలస్యం పవన్ ఫ్యాన్స్ తీరొక్క ఎడిటింగ్లు ఆర్ఆర్లేసి తిప్పేవారు కదా. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ స్టేటస్ అన్న తేడా లేకుండా ఏడ చూసినా అదే కానీ వచ్చింది. దాంతో ఏదో మంచిగుందిగా అనుకుని ఎంబటే ఈ డైలాగ్ తోని సినిమా టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారు ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు. 1100 రూపాయలు కట్టి ఏడాది దాకా ఈ టైటిల్ హక్కులు సంపాదించుకున్నారు. ఇదివరకు ఒకసారి సాయిధరం తేజ్ హీరోకి వచ్చిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లా పవన్ మాట్లాడుకుంటా అప్పటి ఏపీ సీఎం జగన్ మీద పంచులేసుకుంటా మళ్ళీ వాడరా ఆపేది అని ఫ్లోల్ అన్నాడు. దాంతో ఆ డైలాగ్ ఫేమస్ అయిపోయి ఎంబటే భీమ్లా నాయకుల రీమిక్స్ చేసి పాట కొట్టిరు. అటెంక ఆటోలు బండ్ల మీద ఆ మాట రాసుకురు ఫ్యాన్స్. మొన్నటి దాకా ఏపీ ఎన్నికల ప్రచారంలో కూడా అదే మాట ఇనొచ్చింది కానొచ్చింది. మళ్ళీ అదే జోస్లో ఇప్పుడు ఈ సీజ్ ద షిప్ అనే డైలాగ్ ఫేమస్ అయి టైటిల్ రిజిస్టర్ చేసే కాడికి వచ్చింది కథ. ఇక ఈ ముచ్చట ఇంటర్నెట్ లో ఇరగమరగా తిరుగుతుండే వరకలా అట్లుంటది మా పీకేతో అనుకుంటా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీలు మునిపోవట్టిరు. సొంత మదర్ని షాపింగ్ మాల్ కు తీసుకోబోనోడు కూడా చిన్నమ్మను దుబాయ్ మాల్ కు తీసుకోవతా అని కోతలు కోసిందట. హాగో గట్లనే ఉన్నాయట మన సీఎం సార్ మాటలని అంటున్నాడు కేటీఆర్ సారు. సీఎం సారు మహిళలను కోటీశ్వర్లను చేస్తామంటుండు కదా. ఆ మాటలకు మాజీ మంత్రి కేటీఆర్ సారు ఎట్లా సురుకులు పెట్టిండో చూడుర్రి. సీఎం సార్ను మొస్స మర్రకుంట చేస్తుండ్రు ప్రతిపక్షమోళ్ళు. ఆయన ఏదన్నంటే ఆల్చం గట్టిగిచ్చి పడేస్తుండ్రు. మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు కదా సీఎం సారు. ఇక దానికి ఎట్లా కౌంటర్ ఇచ్చిండో చూడుర్రి కేటీఆర్ సారు. ఓ కోటి అబద్ధాల రేవంత్, ఆడబిడ్డలను కోటీశ్వర్లను చేస్తావు. అద్దుమరాత్రి ఆడబిడ్డల ఒంటి మీద లాఠీ జులిపించిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావా? హైడ్రాతోని బుచ్చమ్మను పొట్టన పెట్టుకున్న నువ్వు కోటీశ్వర్లను చేస్తావా? మూసిలా ఆడబిడ్డల ఆశల గూడును నేలమట్టం చేసిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావా? పేదింటి బిడ్డల పెండ్లి కానుకలకు కత్తెర పెట్టిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావు. నిండు గర్భిణీల న్యూట్రిషన్ కిట్ ను మాయం చేసిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావా? పేదింటి ఆడబిడ్డల కోసం కేసీఆర్ తీసుకొచ్చిన కేసీఆర్ కిట్టు అమ్మఒడ్లను ఎత్తేసిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావా? తులం బంగారం పేరుతోని ఆడబిడ్డల వంచిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావా? నెలకు 2500 పేరుతోని చెవుల పువ్వులు పెట్టిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావా? స్కూటీల పేరుతోని కాలయాపన చేస్తున్న నువ్వు కోటీశ్వర్లను చేస్తావా? పింఛన్లకు పంగనామాలు పెట్టిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావా? బతుకమ్మ చీరలను బంధు పెట్టిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావా? నీ డమ్మి పథకాలు గడపలు దాటవు గాని నీ మాటలు కోటలు దాటుతున్నాయి. నీ రతనాల వీణ తెలంగాణ భవిష్యత్ ఏడాది పాలనతోటి ఏగి చేసిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావా? 10 ఏళ్ల కేసీఆర్ పాలనతోటి భరోసా నిన్న బతుకుల పట్ల భయం నింపిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావా? సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావా? బతుకమ్మలెత్తిన చేతులే నీ భరతం పడతాయి చూసుకో అనుకుంటా ట్విట్టర్లో సీఎం సార్కు వార్తలు పెట్టిండు. మరి చూడాలే దీనికి కాంగ్రెస్ వాళ్ళు ఏం కౌంటర్ ఇస్తారో.